రేవంత్ దూకుడు అడ్డుకోండి. ఆహా, జగన్ కోరియాగా నిన్న మొన్న పట్నంలో గాలిచ్చి ఓ గబ్బు లేపింది. ఇప్పుడు ఏమో అనుకొస్తుందిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ దూకుడు అడ్డుకోండి. అయ్యో, కోరియాగా ఎంత ఆగిమన్నా కోరియాగా. ఆహా, ఇక పోజిరెడ్డి పాడకు పొక్క వేచి నీళ్ళని గుంజుకపోయిన కోరియాగా. చంద్రబాబుకు ఏపీ మాజీ సీఎం జగన్ లేఖ. తెలుగు రాజకీయాల్లో సంచలనం. హైదరాబాద్ వచ్చి వెళ్ళిన మరుసటి రోజే నిన్న మొన్న వచ్చాక పట్నంలో ఒక్క టీఎంసీ తగ్గిన బాధ్యత మీదే అంటూ తెలంగాణ స్పీడును లేఖలో పేర్కొన్న జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపు ఇప్పుడు తెలంగాణపై పడ్డది. హైదరాబాదులోని సిబిఐ కోర్టుకు హాజరైన సందర్భంగా తన మద్దతుదారులు అభిమానులు హైదరాబాదులో ఉన్నారంటూ ఓ రకంగా బల ప్రదర్శన చేసిన జగన్ హైదరాబాదు వచ్చి వెళ్ళిన మరుసటి రోజే తెల్లారే రేవంత్ నాయకత్వంలోని తెలంగాణ సర్కారు దూకుడు అడ్డుకోకపోతే ప్రమాదం అంటూ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుకే లేఖ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో పనులన్నీ చక్కబెట్టుకుంటుండగా ఏపీకి నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తుందని, తెలంగాణ డిమాండ్కు అంగీకరించిన పునర్విభజనను నిరోధించకుండా జరిగే నష్టానికి బాధ్యత వహించాలంటూ లేఖ ద్వారా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ కొత్త చర్చకు తెరలేపారు. ఓహో, కోల్యాగా బాంబు వేల్చిందిగా పట్నంలో అడుగు పెట్టి. ఈయన ఎగురుతుండు, ఆ ఎగురును నువ్వు అడ్డుకోవాలి అని ఇక కోల్యాగా జగన్ కోల్యాగా ఉత్తరం రాసిందట నారాచంద్రయ్యకు. ఇంటూ నామే ఓ నారాచంద్రయ్య, అగో గది కథ. కేటీఆర్